మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాలో టాప్ 100 లిస్టులో సీఎం రేవంత్ రెడ్డి చోటు సంపాదించారు. తన పనితీరుతో గతంలో ఉన్న ర్యాంకును మెరుగుపరుచుకుంటూ తనదైన మార్కు పాలన చూపిస్తూ ద ఇండియన్స్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి రిలీజ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ లిస్టులో నిలిచారు. ఈసారి రిలీజ్ చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 5గురికి మాత్రమే చోటు దక్కింది. 2025 సంవత్సరానికి గాను ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అత్యంత శక్తివంతమైన 100 మంది ప్రముఖుల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానంలో నిలిచారు. గత ఏడాది విడుదల చేసిన జాబితాలో 38వ స్థానంలో ఉన్న ఆయన ఈసారి 10 ర్యాంకులు మెరుగుపరుచుకొని 28వ స్థానాన్ని దక్కించుకోవటం విశేషం. 2021లో టీపీసీసీ చీఫ్గా నియమితులైన తర్వాత పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడంతో పాటు వర్గపోరుతో కూడిన కాంగ్రెస్ పార్టీని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం వైపు నడిపించారని, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి బయటి వ్యక్తి అని కనిపించినప్పటికీ ఆ విమర్శలను అధిగమించి పార్టీని విజయం తీరం వైపు నడిపించినట్లు నివేదిక తెలిపింది. 6 గ్యారెంటీల హామీ అమలు ముఖ్యమంత్రి రేవంత్ ముందున్న ప్రధానమైన సవాలని స్పష్టం చేసింది. అలాగే యాక్టివ్ అవుతున్న బీజేపీని ఎదుర్కోవటం రేవంత్కు మరో ఛాలెంజ్ అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవాల్సి ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఒక ప్రాంతీయ నాయకుడిగానే కాకుండా దేశంలోనే అత్యంత శక్తివంతమైన చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా సీఎం రేవంత్ను అభివర్ణించారు. రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయటం, క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ ఇవ్వటం, మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ప్రీమియం రిటైల్ స్టోర్లు వంటి వ్యాపార అవకాశాలను కల్పించడం, యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాన్స్జెండర్ల నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదరణ పెరగటానికి కారణమయ్యాయని రిపోర్టు తెలిపింది. నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో సీఎం రేవంత్ వ్యక్తం చేసిన దృఢమైన అభిప్రాయాలు కూడా ఆయనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత దక్కేలా చేశాయి. భారతీయ అత్యంత శక్తివంతమైన జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్కు చోటు దక్కటం భారత రాజకీయాల్లో కీలక మార్పునకు సంకేతమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నారు అనటానికి ఇదే నిదర్శనమని వారు పేర్కొంటున్నారు.